బ్యాటింగ్ యాప్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానా సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలోనే హాజరు కావాల్సి ఉండగా తన ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రాలేకపోయారు. ఈడీ విచారణకు సమయం కోరడంతో ఆయనకు కొంత వెసులుబాటునిచ్చారు. దీంతో ఆయన ఈడీ అధికారులు ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు రానా సోమవారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. రానాకు ఇప్పటికే అధికారులు నోటీసులు జారీ చేసి అగ్రిమెంట్ కాపీలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటి పత్రాలతో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ముందుగా షెడ్యూల్ ప్రకారం రానా జూలై 23న విచారణకు రావాల్సి ఉన్న షూటింగ్స్ కారణంగా సమయం ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై ఈడీ అధికారులు కొత్త తేదీని నిర్ణయించి సోమవారమే విచారణకు హాజరు కావాలని మళ్లీ నోటీసులు పంపించారు. దీంతో ఆయన విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. దగ్గుబాటి రానాను ఈడీ అధికారులు దాదాపు 4 గంటల పాటు విచారించారు. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను ఈడీ అధికారులకు రానా అందించారు. జంగిల్ రమ్మీ అనే యాప్ ను ఎన్నేళ్ల పాటు కాంట్రాక్ట్ తీసుకున్నారు, దుబాయ్ బేస్డ్ గా నడుస్తున్న జంగిల్ రమ్మీ నుండి మీకు వచ్చిన నగదు ఎంత, గేమింగ్ యాప్, బెట్టింగ్ యాప్ అనేది మీకు తెలిసే ప్రమోట్ చేశారా, ప్రమోట్ చేసినందుకు మీకు పారితోషికం ఇచ్చారా లేక కమిషన్ ఇచ్చారా అనే ప్రశ్నలతో పాటు మరిన్ని ప్రశ్నలు రానాపై ఈడీ అధికారులు సంధించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే రానా వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఇదే కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్, హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యారు. తమ వెర్షన్ చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ ని 6 గంటలు విచారించగా విజయ్ దేవరకొండని అధికారులు 4 గంటల పాటు విచారించారు. సోమవారం జరిగిన విచారణ తర్వాత తమకు అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిచినా రావాల్సి ఉంటుందని అధికారులు రానాకు ఈడీ సూచించింది.